పొద్దున్నే సోమవారం అని చెప్పేసి నేను నైటే అన్ని ముగ్గులు పెట్టేశాను. మళ్ళీ పొద్దున్నే లేసి ఇవన్నీ పెట్టుకునేసరికి లేట్ అవుతుంది. 4ంటికి అలారం పెట్టుకున్నాను, కానీ 4:30కి లేచాను. ఇల్లు తుడిచేసి స్నానం చేసి పూజ చేసుకుంటున్నాను. ఉపవాసం చేద్దామని కూడా అనుకుంటున్నాను, కానీ చెప్పలేను. ఉండగలిగితే ఉంటాను, లేకపోతే తినేస్తాను. ఈ రోజు మా గడప దగ్గర పూజ అయితే చాలా చక్కగా అనిపించింది నాకు. ఇంట్లో పూజ అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుందామని బయటకు వెళ్ళాను. నేను చిన్నప్పుడైతే కార్తీక మాసంలో తెల్లవారుజామున 3ంటికే లేచి కాలువ దగ్గరికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు. నేను అస్సలు అనుకోలేదు వాటన్నిటిని నేను మిస్ అవుతానని, అవన్నీ జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని. ఇప్పటికీ మనకు కొన్ని జ్ఞాపకాలైనా ఉన్నాయి, మరి రేపు మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు ఉపవాసం చేయాలంటే ఉంటామో లేదో అని భయం వేస్తుంది. కానీ నా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళతో పాటు ఉంటే కనీసం మంచి నీళ్ళు కూడా తాగే వాళ్ళం కాదు. వీటినే అంటారేమో తీపి జ్ఞాపకాలని. నా పూజ అంతా అయిపోయేసరికి కొంచెం కొంచెం తెల్లారుతుంది. చూడండి ఎంత బాగుందో. చీకట్లోనే దీపానికి విలువ ఎక్కువ. మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.